హాయ్ అందరికి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఫస్ట్ డే కదా, ఈ రోజు మేము భోగి ఎలా సెలబ్రేట్ చేస్తున్నామో మీకు మొత్తం ఫుల్ వీడియో బ్లాగ్ చూపిస్తాను. ఈ మొత్తం ఫుల్ వీడియో బ్లాగ్ లో మేము ఈరోజు హోలీకి వెళ్తున్నాము ఊరికి, అది కూడా మీకు ఖచ్చితంగా చూపిస్తాను. మా బట్టలు అవన్నీ ప్యాక్ చేసేస్తున్నాము, ఇంకా బయలుదేరడానికి ఒక ½ అవర్ టైం ఉంది. తర్వాత అక్కడ ఏమేమి చూపిస్తాను అనేది కూడా మీకు మొత్తం క్లారిటీగా వీడియోలో చేస్తాను. తప్పకుండా మీరు వీడియో చూసేయండి. చూసారు కదా, ఇవన్నీ మనము అక్కడ ఉండడానికి పోలికి వెళ్తున్నాం కదా ఊరికి, అక్కడ ఉండడానికి నాకు మా పిల్లలకి వీటన్నిటికీ కావాల్సిన మొత్తం బట్టలు కావాల్సినవన్నీ పెట్టేశాను. ఇది నా జ్యువెలరీ, ఇంకా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత పెట్టేసుకుంటాను. ఇది మా బాబుకి హెల్త్ బాగాలేదు, అందుకని దగ్గు మందనమాట. ఇంకా ఈ బ్యాగ్ లో మొత్తం మా ఆయన బట్టలు సర్దేస్తాను. ఓకే, బాయ్ చెప్పండి అన్న. మేము తెల్లవారుజామున 5 గంటలకు లేచి భోగి వేసుకొని ముందు రోజు నైటే ఇవంతా ముగ్గులన్నీ వేసేసుకున్నాము. ఇంకా పొద్దునే లేచి పిల్లలందరూ స్నానం చేసిన తర్వాత నేను స్నానం చేసి దేవుడికి మొత్తం పూజ చేసుకున్నాము. మా ఇంటి ముందు కూడా పొంగల్ ముగ్గే వేసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా చేసుకోవడం. పొంగల్ అయితే చాలా బాగా అయిపోయింది. ఆ రోజంతా చాలా బాగా గడిచింది. పోలికి వెళ్తున్నాం అని చెప్పాను కదా, అక్కడ కూడా వీడియో షూట్ చేశాను, అది కూడా మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం రెడీ అయ్యి ఆ తర్వాత వెళ్ళేటప్పుడు మీకు వీడియో చూపిస్తానని చెప్పాను కదా. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత స్పీకర్స్, అలాగే ప్రొజెక్టరు, మాకు కావాల్సిన మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాము. మా పిల్లలు మేము అందరం బయట వెయిట్ చేస్తున్నాము. మా ఆయన అయితే కార్ తీసుకురావడానికి వెళ్ళాడు. మా పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు. పోల్ అని చెప్పాం కదా, ఇంకా వాళ్ళ సంతోషం పట్టలేకున్నాము. మా అవ్వ, మా తాత, మా అత్త, చిన్నత్త, పెద్దత్త, మా అక్క, మా బావ, మా ఆయన, మా తోడుకోడలు, వాళ్ళ పిల్లలు, మా బాబాయ్, మొత్తం అందరం ఇంకా మొత్తం తీసుకున్న లగేజ్ మొత్తం తీసుకెళ్ళి ఇక్కడ కారులో పెట్టడానికి వెళ్తున్నాము. మా వీధిలోకి కార్ అయితే రాలేదు, అది చిన్న వీధి, అందుకోసమే ఈ కారులోనే వచ్చాము. ఇంకొక కారు మా ఆయన ఫ్రెండ్ది కూడా, 2 కార్లో వచ్చాము. అంత టైం లేదు, దిగుతూ ఉండగా హడావిడిలో తీయలేదు వీడియో మొత్తం. చూశారు కదా, మా అత్త వాళ్ళు పోల్లో వాళ్ళ ఇల్లు ఇలా కట్టుకున్నారు. పొంగల్ మొత్తం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చూడండి. వాళ్ళ ఇంట్లో చెట్లు అయితే చాలా బాగా నచ్చాయి నాకు. ఈ చెట్టు అయితే గన్నేరు చెట్టు, నిజంగానే కలర్ అయితే సూపర్గా ఉంది, పువ్వుల కలరు. కాకరకాయలు కూడా కాసాయి వాళ్ళ ఇంటి దగ్గర. అక్కడ చెట్లు కిందంతా ప్లేస్, ఖాళీ ప్లేస్ పెట్టి మొత్తం చుట్టూ చెట్లు వేశారు. అది కూడా చూడండి ఎంత బాగుందో. వీడైతే మా అన్న కొడుకు, చాలా అల్లరివాడు. అబ్బా, పండగంతా వాళ్ళదే అన్నట్టు అనిపించేసింది. మొత్తం పండగంతా దుమ్ము లేపేసినారు పిల్లలు. మా అవ్వ, మా తాత పైకి ఎక్కలేరు కదా, ప్రతిసారి కాళ్ళు నొప్పులు వస్తాయని చెప్పి వాళ్ళకి కిందే మంచం వేసి కిందే పెట్టి ఉంచాము. ఇప్పుడు మీకు మా అత్త వాళ్ళ ఇల్లు మొత్తం వీడియో షూట్ చేసి చూపిస్తాను. ఇవన్నీ ఇలా ఫ్రేమ్ చేసి ముందు వైపు వెళ్ళే ఎంట్రన్స్లో ఇలా పెట్టేశారు. చూసారు కదా ఎంత బాగుందో ఇల్లంతా. రీసెంట్గానే కట్టారు, ఒక 6-7 ఇయర్స్ అవుతుంది కట్టి కూడా. మా అత్త, మా అక్క, మా వదిన ఇద్దరు పప్పు, అన్నం, చారు ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. నేను చూపించాను కదా రాముల స్వామి గుడి అని, ఆ గుడి మా అత్త వాళ్ళ ఇంటి ఎదురుగానే ఉంటుంది. మాకు కూడా అక్కడి నుంచి చూడొచ్చు, ఇంట్లో నుంచే గుడి మొత్తాన్ని. గుడి అయితే చాలా బాగుంది. మా అత్త వాళ్ళ ఇల్లు చూడండి ఎంత బాగుందో, చాలా బాగా కట్టించుకున్నారు. డబ్బులు కూడా చాలా ఖర్చు అయింది. అదైతే బెడ్రూము, 2 బెడ్రూమ్లు ఉన్నాయి. ఫస్ట్ బెడ్రూమ్ ఇది అద్దం అనుకున్నారా? కాదు, డోర్ తీస్తే బాత్రూమ్ వస్తుంది. అది ఇంకొక వీడియోలో కూడా మీకు షూట్ చేసి చూపిస్తాను ఖచ్చితంగా. ఇదంతా వాళ్ళ ఫొటోస్,
ఈ కుండలు ఏంటి అని అనుకుంటున్నారా, వాళ్ళ కొడుకు పెళ్ళికి బావికి వెళ్ళి నీళ్లు తీసుకురావాలని చెప్పి కుండల్ని తీసుకెళ్తారు. అప్పుడు ఇలా మేము పెయింట్ వేసి బాగా డెకరేట్ చేసాము మా వదినయ్యి, అందుకోసమే ఇలా డెకరేట్ చేసాము ఇంట్లో అంతా. ఇది సెకండ్ బెడ్రూము. డికోరీ లైట్స్ అవన్నీ చాలా బాగా వచ్చింది. నేను హడావిడిలో లైట్లు వేయడం అంత గుర్తులేదు, మర్చిపోయాను. ఇదిగోండి, ఇది ఇంకొక బాత్రూమ్. అటు సైడ్ ఒక బాత్రూమ్, ఇటు సైడ్ ఒక బాత్రూము. చూసారా ఎంత బాగుందో. ఇదంతా వంట రూము. పండ్లు, కూరగాయలు ఇవన్నిటితో టైల్స్ మొత్తం ఇలా చేపించేశారు. కబోర్డ్లు కూడా చాలా బాగున్నాయి కదా. నాకైతే ఇల్లు చాలా బాగా నచ్చింది. మా అత్త వాళ్ళు, వీళ్ళు మా మామ వాళ్ళ అమ్మ నాన్న. చెట్లు మొత్తం చూడండి, చుట్టూ గార్డెన్ ఎంత బాగుందో. పై వరకు వచ్చేసాయి, సెకండ్ ఫ్లోర్ పైకి చెట్లు మొత్తము. చూసారా చుట్టూ ఊరంతా ఎంత బాగుందో. మొత్తం వరి వేశారు, పొలాలన్నీ చిన్న చిన్న మొలకలు వచ్చినాయి ఇప్పుడే. ఇదిగోండి రాముల స్వామి వారి గుడి, చుట్టూ ఇల్లులు చూసారా. క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ డే మొత్తం వర్షం ఇంకా పడిపోతుంది అన్నట్టుగా ఉంది. చూడండి కొండలు, ఆ చల్లని వాతావరణం, చల్లని గాలి, ఈ చెట్లు, ముగ్గులు, పల్లెటూరులో పిల్లోళ్ళ హడావిడి చాలా బాగుంది కదా. ఈ ఫ్లవర్స్ అయితే ఇక్కడే పోల్లో పండించారు. చూసారా ఎంత బాగున్నాయో పూలు. బయట పూలు అయితే రేటు చాలా వాసిపోయింది, మేము అందుకని ఇక్కడే తీసుకున్నాము. ఆల్మోస్ట్ పప్పు అయితే అయిపోయింది. నెక్స్ట్ చారు కోసం మొత్తం ప్రిపరేషన్ అయిపోయింది. చారు కూడా మొత్తం వండేశారు. మా పిల్లలు ఇంకా ఆడుకుంటూ అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు మొత్తం. మా అన్న కొడుకు, మా తోడుకోడల కొడుకు, వాళ్ళిద్దరూ అన్నం, పప్పు, ఇక చారు, రసం, పోతే వడియాలు, ఇవన్నీ మొత్తం దండిగా చేసాము. పిల్లలందరికీ మేమే తినిపించాము. ఇల్లంతా అన్నం పడేస్తారని చెప్పి. నెక్స్ట్ మేము కూర్చొని ఇంకా మొత్తం ఫ్యామిలీ మొత్తం తింటాము. ఆ తినేలోగానే వర్షం పడింది. నేను చెప్పాను కదా వర్షం పడేలా ఉందని. వర్షం అయితే చిన్న చిన్న చినుకులు పడుతూ, క్లైమేట్ కానీ అక్కడున్న వాతావరణం కానీ ఆ ఊరంతా అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంది. గొబ్బమ్మను కూడా తీసుకొని వెళ్ళున్నారు. ఇంకా వర్షం పడుతుందని చెప్పి మళ్ళీ రిటర్న్ ఇంటికి తీసుకొని వచ్చేసారు. చూసారా గొబ్బమ్మని, మీకు క్లారిటీగా కూడా చూపిస్తాను. పైనుంచి తీయడం వల్ల అంత క్లారిటీగా కూడా లేదు. వర్షం పడుతుందని చెప్పి హడావిడిగా ఇంటికి వచ్చేసారు వాళ్ళంతా. ఇక మా ఫ్యామిలీ మొత్తం, మా అత్త, నేను, మా తోడుకోడలు, మా అక్క, మా వదిన, అలాగే ఇంకొక అత్త వాళ్ళ కోడలు, మొత్తం మా మరిది వాళ్ళ భార్య, అంటే మొత్తం మేమంతా కూర్చొని ఇంకా పిల్లలందరికీ అన్నం పెట్టేసిన తర్వాత మేము కూర్చోవడం, తినడం అయిపోయింది. ఇక ముందు రోజు పెట్టుకునే అంత తీరిక లేక మేము గోరింటాకు, మా అత్త వాళ్ళ కోడలు దగ్గర గోరింటాకు పెట్టించుకున్నాము. మొత్తం కోన్తో డిజైన్ చేసింది మా చిన్నత్త. మా పెద్దత్తకైతే నేనే పెట్టాను. మా అక్కకు కూడా ఆ పిల్లే పెట్టింది. మా వదినకు కూడా ఆ పిల్లే పెడుతుంది. ఇంకా మా అన్న కూతుర్లు, మా తోడుకోడళ్ళు మొత్తం అందరం, నేను కూడా పెట్టేసుకున్నాను కోను. ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా గొబ్బెమ్మను పెట్టడం స్టార్ట్ చేశారు. ఏంటి పసుపు గుడ్డ కప్పేస్తున్నారు అనుకున్నారా? ఈ 3 days గొబ్బెమ్మని చూపించరు, పసుపు గుడ్డ పెట్టేసి అడ్డంగా అలానే ఉంచుతారు. ఇంకా వీధిలో వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు అందరూ కలిసి గొబ్బెమ్మకి గొబ్బియాలనే పాటలతో డ్యాన్స్ చేస్తూ గొబ్బెమ్మలు తడుతున్నారు. మేము కూడా చూసాము. మాకైతే ఎలా తట్టాలో తెలీదు, అందుకనే ఫస్ట్ వాళ్ళు మీరు తట్టండి, తర్వాత మేము తడతాము అని చెప్పాను. వాళ్ళైతే మీరు తట్టండి అని అడుగుతున్నారు. అందుకోసమే ఆ తర్వాత మా ఇంట్లో మా పిల్లల దగ్గర మా అక్క నేర్పిస్తూ వాళ్ళ దగ్గర కూడా తట్టించింది. తర్వాత నేను కూడా తట్టడానికి ట్రై చేశాను. వీడియో మొత్తం గొబ్బెమ్మతో, అక్కడున్న పిల్లలు డ్యాన్సులతో చాలా బాగుంది. అంటే ఎంతైనా కూడా టౌన్లో ఉండే దానికంటే కూడా పల్లెటూరులో
పండగ అనేది చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు కదా. చూడండి ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నామో మేము. మాకైతే చాలా బెస్ట్ మెమరీస్ అందాయి అక్కడ మొత్తం కూడా. నేను ఇంకా వెళ్ళి అక్కడ తట్టడం స్టార్ట్ చేశాను. మా ఆయన నుండి నువ్వు తట్టు, నేను కూడా వీడియో తీస్తానని చెప్పాడు. అందుకోసమే వాళ్ళతో పాటు నేను కూడా ట్రై చేశాను. నాకు తట్టడం రాలేదు, కానీ కొంచెం మీకోసం వీడియో చేయాలని చెప్పి ఖచ్చితంగా తట్టాలి గొబ్బెమ్మలు, నేను కూడా నేర్చుకోవాలి అని చెప్పి ఇలా ట్రై చేశాను. పర్లేదని అనుకుంటున్నాను, కానీ చాలా ఘోరంగా తట్టాను వాళ్ళకంటే కూడా. నాకైతే చాలా బాగా నచ్చింది. అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ లాగా. మా అత్త ఇంకా రాముల స్వామికి గొగ్గుళ్ళు, వడపప్పు, పానకం, అలాగే టెంకాయలు, పూలు ఇవన్నీ రెడీ చేయండి, సాయంత్రం వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళేసి వద్దాము అని చెప్పింది. ఇంకా వెళ్దాం కదా అని చెప్పి మేము కూడా టెంకాయలు అవి తీసుకొని మొత్తం సిద్ధం చేసేసాము. ఇంకా రాములస్వామి గుడి మా అత్త ఇంటి వాళ్ళ దగ్గరే అని చెప్పాను కదా. ఇంకా మా పిల్లలు, మేము అందరం ఫుల్గా రెడీ అయిపోయాము వెళ్ళడానికి. వర్షం పడుతుంది చాలా, ఇక ఎట్లా వెళ్ళాలి అని అనుకుంటున్నాము. కానీ మా అత్త ఎలాగో అన్నీ చేసేసాము, ఏం పర్లేదు వెళ్దాం పదండి ఎలాగైనా అని చెప్పి చెప్పింది. మా అత్త వెళ్ళి ఇంకా వాళ్ళ తోడికోడళ్ళు, వాళ్ళ ఆడపడుచు, వాళ్ళ కోడళ్ళు అందరినీ తీసుకొని వచ్చింది. అందరం వెళ్దాం పదండి బాగుంటుందని చెప్పి ఇంకా మేము మా అందరం ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరం కలిసి అక్కడి నుంచి అక్కడికి దగ్గరే కదా అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోయాము. చూపిస్తాను చూడండి ఎంత వర్షం పడుతుందో. ఇక్కడ మీకు సరిగ్గా కనిపించలేదు వీడియోస్లో, ఇప్పుడు చూడండి ఎంత బాగా పడుతుందో వర్షము. చిన్న చిన్న చినుకులు, వర్షము, పిల్లలు పెద్దలు అందరూ సూపర్గా ఎంజాయ్ చేసాము. నాకైతే అదే ఫస్ట్ టైం ఆ గుడికి వెళ్ళడం. నేను చాలా రోజుల తర్వాత, గుడి కట్టినప్పటి నుంచి అసలు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్ళాను. అందుకోసమే గుడి మొత్తం షూట్ చేయాలని చెప్పి ఖచ్చితంగా షూట్ చేశాను. లోపలైతే చాలా బాగుంది. ఇంకా పిల్లలు అయితే ఇంకా అల్లరి మామూలుగా లేదు. గుడి చుట్టూ రౌండ్స్ తిరుగుతూనే ఉన్నారు. ఇంకా మేము లోపలికి వెళ్ళి నేను, మా అత్త, పెద్దత్త, చిన్నత్త ఇద్దరం కలిసి పూజ చేసుకొని టెంకాయలు అవి కొట్టుకొని రావాలని చెప్పి వెళ్ళాము. మా అత్త మొత్తం దేవుడికి పూలు పెట్టి హారతి ఇచ్చి టెంకాయలు కూడా కొట్టేసి పెట్టేసింది. ఇంకా గుగ్గుళ్ళు, వడపప్పు, పానకం అవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టేసింది. మా టెంకాయను కూడా ఆమె కొట్టమని చెప్పాను, మేము వెళ్ళకూడదు కదా గర్భగుడి లేకని చెప్పి. ఆమె కొట్టేసిన తర్వాత ఇంకా మేము వెళ్ళి అక్కడ కొట్టేసి, పిల్లలందరూ గంట కొట్టాలని అలర్ట్ చేస్తున్నారని మా ఆయన పిల్లలందరి దగ్గర గంట కొట్టేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళైతే పిల్లలు ఇంకా ఆనందం తట్టుకోలేకపోతున్నాము. వాళ్ళ ఉరుకులు పరుగులు, గంట కొట్టడాలు, అల్లరి చేయడాలు వామ్మో మామూలుగా లేదు. అందుకోసమే అల్లరల్లరిగా ఉందని చెప్పి నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.